హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఒకసారి ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ 2018 నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో అందులో ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే టెక్నీషియన్ కలిపి ఎగ్జామ్ అయితే జరిగిందన్నమాట. అండ్ అలాగే ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో, ఐ మీన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది, టెక్నీషియన్కి వేరేగా వచ్చిందన్నమాట, అసిస్టెంట్ లోకో పైలట్కి వేరేగా వచ్చింది. వేరేగా కట్ ఆఫ్ అయితే తీశారన్నమాట. అలాగే టెక్నీషియన్లో ప్రతి పోస్ట్కి పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్ అయితే తీశారన్నమాట. చూడండి, ఇది అఫీషియల్ పీడిఎఫ్ అన్నమాట. ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కట్ ఆఫ్ మార్క్స్ నార్మలైజ్డ్ ఆఫ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ హ్యాస్ పర్ వేకెన్సీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంట్రల్ నంబర్ 012018 ఏఎల్పి అండ్ టెక్నీషియన్. ఇది వచ్చేసి టెక్నీషియన్ కట్ ఆఫ్ అన్నమాట. ఓకేనా? ఏఎల్పికి సపరేట్గా తీసారు అన్నమాట అది. సో ఇక్కడ ఏంటంటే గైస్, యాక్చువల్గా సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈకోఆర్ అని ఉంది, అలాగే ఎస్సీఆర్ అని ఉంది కదా. ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇప్పుడు మీరు టెక్నీషియన్ అప్లికేషన్ కూడా అలానే పెట్టుకున్నారు కదా, సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కలిపి మీ అప్లికేషన్లో అయితే చూపిస్తున్నాను కదా. సో అలా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను పీసీఎం వాళ్ళది అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రతి ఒక్కరిది కేటగిరీ వైజ్గా పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్ అయితే చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ముందుగా ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3లో మోటార్ వెహికల్ డ్రైవర్ కమ్ మెకానిక్, ఇందులో ఏంటంటే యువర్ వాళ్ళ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా 66 ఉంది. ఓకే, రౌండ్ ఫిగర్ 66 వేసుకోండి, 67 వేసుకోండి. ఓకే, అలాగే ఎస్సీ వాళ్ళది 61 ఉంది. ఇక్కడ ఎస్టీ వాళ్ళది ఐ థింక్ అక్కడ వేకెన్సీ ఆ టైంలో లేవేమో, అందుకే ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇవ్వలేదన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 66 ఉంది. ఓకేనా? 66 ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓహెచ్ హెచ్హెచ్ విహెచ్ వాళ్ళకి అక్కడ వేకెన్సీ ఏమీ లేవు, అందుకే కట్ ఆఫ్ కూడా అక్కడ లేదు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 3 పెయింటర్. ఓకే, పెయింటర్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక యూఆర్ వాళ్ళది 52 ఉంది. మిగతా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏ పోస్టులు కూడా అక్కడ వేకెన్సీ అయితే లేవు, అందుకే అక్కడ వాళ్ళ కట్ ఆఫ్ కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 పెయింటర్. ఓకే, ఇది వచ్చేసి ఎస్సీఆర్ఏ. ఓకే, ఇందులో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఓబీసీ వాళ్ళది చూపిస్తుంది 31% అయితే ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పేస్తున్నాను, కట్ ఆఫ్ వేరు రా స్కోర్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ రా స్కోర్ ఉదాహరణకి 55 వచ్చింది అనుకుందాం, మీ కట్ ఆఫ్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 60 వరకు ఉంటుంది అనమాట ఇది. ఓకేనా? కట్ ఆఫ్ వేరు రా స్కోర్ వేరు, ఇది మీరు గమనించాలి. ఓకేనా? సో అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 పెయింటర్ వర్క్ షాప్. ఇప్పుడు వర్క్ షాప్ మీ గురించి వేగన్ రిపేర్ షాప్ గురించి చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వర్క్ షాప్లో కూడా పెయింటర్స్ అవసరం ఉంటుందన్నమాట. సో ఓకేనా, ఆ పోస్ట్కి కట్ ఆఫ్ ఎంత ఉందంటే యువర్ వాళ్ళకి 45 ఉంది, అలాగే ఎస్సీ వాళ్ళకి 44 ఉంది కట్ ఆఫ్, అలాగే ఓబీసీ వాళ్ళకి 36 ఉంది అన్నమాట కట్ ఆఫ్. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్లంబర్ పైప్ ఫిట్టర్. ఓకేనా? ప్లంబర్కి కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే యువర్లో వేకెన్సీ ఏమీ లేవు, ఎస్సీ వాళ్ళకి ఇక్కడ 36 ఉంది, మిగతా దగ్గర కూడా లేదు. ఓకేనా? చాలా ప్లంబర్కి చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్లంబర్ పైప్ ఫిట్టర్ వచ్చేసి ఎస్సీఆర్లో, ఇంతకుముందు చెప్పింది ఈస్ట్ కోస్ట్, ఇప్పుడు వచ్చేసి పైన ఎస్సీఆర్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే యువర్ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 64 ఉంది, ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ 31 ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళది 47 ఉంది అన్నమాట. చూడండి, చాలా పర్వాలేదు. ఓకేనా? యువర్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది, మిగతా కట్ ఆఫ్ అయితే పర్వాలేదు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్. ఓకేనా? వీళ్ళ కట్ ఆఫ్ ఎలా ఉందో చూడండి, యువర్ వాళ్ళది 65 ఉంది, ఎస్సీ వాళ్ళది 51 ఉంది, ఎస్టీ వాళ్ళది 47 ఉంది, ఓబీసీ వాళ్ళది 64 ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ఎస్సీఆర్లో. ఓకే, ఇది వచ్చేసి 62 ఉంది యువర్ వాళ్ళది, అలాగే ఎస్సీ వాళ్ళది 55 ఉంది, అలాగే ఎస్టీ వాళ్ళది 47 ఉంది, ఓబీసీ వాళ్ళది 60 ఉంది. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలోనే టెక్నీషియన్ గ్రేడ్ 3 రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ వర్క్ షాప్ అన్నమాట. వర్క్ షాప్లో ఈ కట్ ఆఫ్ వచ్చేసి యువర్ వాళ్ళది 60 ఉంది, ఎస్సీ వాళ్ళది 59 ఉంది, ఎస్టీ వాళ్ళది 49 ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళది
63 ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ది వచ్చేసి 41 ఉంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్టీ చూడండి, ఈ సిగ్నల్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ అలాగే టెలికమ్యూనికేషన్. ఓకే, ఈ పోస్ట్కి ఏంటంటే ఐటీఐ వాళ్ళతో పాటు టెక్నీషియన్ గ్రేడ్ 3లో పీసీఎం వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. చాలామంది 12th ఇంటర్ సెకండ్ ఇయర్ పీసీఎం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అని నేను చెప్పాను కదా. చూడండి ఇప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉందో చూడండి. ఇగోండి, యువర్ వాళ్ళది 90 ఉంది. ఓకేనా, చూడండి యువర్ వాళ్ళది ఎంత ఉంది, 90 కట్ ఆఫ్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఈసారి కూడా అంతే ఉంటుంది ఇంచుమించు కట్ ఆఫ్, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్సీ వచ్చేసి 77 ఉంది, ఎస్టీ వచ్చేసి 71 ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళది 58 ఉంది. అలాగే ఇక్కడ ఓహెచ్ వాళ్ళది ఏంటంటే 69 ఉంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వేది చూసాం. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేది చూద్దాం, టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్. ఓకేనా, చూస్తున్నారు కదా టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్. యువర్ వాళ్ళది 86 ఉంది, ఎస్సీ వాళ్ళది 78 ఉంది, ఎస్టీ వాళ్ళది 72 ఉంది, ఓబీసీ వాళ్ళది 84 ఉంది. అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే కనుక 51 ఉంది. ఓకే, అలాగే ఓహెచ్ వాళ్ళది చూసుకుంటే 70 ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ ఆఫ్ వెరీ హై ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో అది ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈస్ట్ కోస్ట్ రైల్వే టెలికమ్యూనికేషన్ది చూద్దాం ఎలా ఉందో. చూడండి 91 ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా. యువర్ వాళ్ళది 91 ఉంది, ఎస్సీ వాళ్ళది 78 ఉంది, ఎస్టీ వాళ్ళది 76 ఉంది. అలాగే ఇక్కడ మిగతా లేవు. ఓకేనా, వేకెన్సీ అక్కడ లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే. యువర్ వాళ్ళ కట్ ఆఫ్ 86 ఉంది, ఎస్సీ వాళ్ళది 77 ఉంది, ఎస్టీ వాళ్ళది 71 ఉంది, ఓబీసీ వాళ్ళది 84 ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే కనుక 50 ఉంది. అలాగే ఓహెచ్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక 69 ఉంది. గైస్ చూడండి, ఈ కట్ ఆఫ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే ఇంచుమించు ఈ సంవత్సరం కూడా ఐ మీన్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ ఎలా ఉంది, ఇంచుమించు ఇలానే ఉంటుంది. ప్రతి జోన్లో కూడా ఇలానే ఉంటుంది. 1-2 పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అనమాట. ప్లస్ మైనస్లో మీరు 1-2 యాడ్ చేసుకోండి, అంతేగాని అంతకు మించి ఎక్స్ట్రాగా ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఓకేనా, కట్ ఆఫ్ అనేది ఇలానే ఉంటుంది, పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు అందుకే ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చూడండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అన్న పేపర్ ఈజీగా వచ్చింది, కట్ ఆఫ్ పెరిగిపోతుందేమో. పేపర్ మీకు ఈజీగానే అనిపిస్తుంది. ఓకే, మీలాంటి వాళ్ళు అందరూ మీలా అందరూ చదివే వాళ్ళు కాదు కదా, చాలామంది ఉంటారు అబ్బా. ఓకే, అదనమాట. కట్ ఆఫ్ మీకు ఒక్కరికే హార్డ్గా వచ్చిందంటే పేపర్ ఆ రోజు హార్డ్ ఏమీ కాదు. అలాగే మీ ఒక్కరికే ఈజీ అనిపిస్తే పేపర్ ఏమీ ఆ రోజు ఈజీగా రాలేదు. అవన్నీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పైన డిపెండ్స్ ఉంటుంది అన్నమాట. ఆ రోజు ఆ షిఫ్ట్లో ఎంతమంది యావరేజ్గా స్కోర్ చేశారు దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అంతే. పేపర్ హార్డ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందా అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే, సో ఇది. ఆ తర్వాత మనం ఇంకా ఏంటి, ట్రాక్ మషిన్. ఓకేనా, టెక్నీషియన్ గ్రేడ్ 3 సౌత్ సెంట్రల్ రైల్వేలో ట్రాక్ మషిన్ ఉంది కదా, చూడండి. యువర్ వాళ్ళ కట్ ఆఫ్ 67 ఉంది. అలాగే ఎస్సీ వాళ్ళది 58 ఉంది, ఎస్టీ వాళ్ళది 53 ఉంది. ఓకే, అలాగే ఓబీసీ వాళ్ళది 66 ఉంది. ఓకే, నెక్స్ట్ ట్రిమ్మర్ చూడండి, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రిమ్మర్ కేవలం యువర్ వాళ్ళకి 41. చూడండి, అంటే ఈ కట్ ఆఫ్ 41 ఉంది అంటే అతనికి ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి, ఒక 35 మార్కులు వచ్చి ఉంటాయి అన్నమాట. 35 మార్కులు కూడా సెలెక్ట్ అయిపోయారు. చూస్తున్నారు కదా, ఏంటి అది, ట్రిమ్మర్. ఓకే, సో అది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్. ఇందులో ఏంటంటే యువర్ వాళ్ళకి 78 ఉంది, అలాగే ఎస్సీ వాళ్ళకి 60 ఉంది, అలాగే ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 59 ఉంది కట్ ఆఫ్. ఓకేనా, ఈ పీడిఎఫ్ అనేది నేను మన గ్రూప్లో పెట్టేస్తాను, మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో అలాగే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్ వర్క్షాప్లో వెల్డర్స్ ఉంటారు కదా, వర్క్షాప్లో అందులో కట్ ఆఫ్ ఇక్కడ చూడండి కేవలం 40 ఉంది. చెప్పాను కదా నేను, వెల్డర్ యొక్క కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అంటే నమ్మలేదు ఎవరు. చూడండి ఇలా ఉంటుంది కట్ ఆఫ్. యువర్ వాళ్ళది 40 ఉంది, అలాగే ఎస్సీ వాళ్ళది 39 ఉంది, ఎస్టీ వాళ్ళది 35 ఉంది, అలాగే ఇక్కడ ఓబీసీ వాళ్ళది 30 ఉంది కేవలం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఓబీసీ వాళ్ళది ఎస్సీ ఎస్టీ కన్నా ఓబీసీ వాళ్ళది కట్ ఆఫ్ తగ్గిపోయింది ఇక్కడ చూడండి. అంటే అక్కడ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉన్నారు అన్నమాట. ఓకే, తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు, అలాగే చాలా తక్కువ మార్కులకే సెలెక్ట్ అయిపోయి ఉంటారు అనమాట. ఇప్పుడు కట్ ఆఫ్ ఓబీసీ వాళ్ళది 30 ఉంది అంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి చెప్పండి, ఒక 25 వచ్చి ఉంటాయి కదా, అర్థమవుతుందా. సో అది. ఓకే, ఇవి నేను యాక్చువల్ ప్రోరేటెడ్ మార్క్సే చెప్తున్నాను, 100కే కట్ ఆఫ్ చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తుంది 100 మార్కులకే కట్ ఆఫ్ అన్నమాట ఇది. ఓకేనా, సో ఇది.
నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 కార్పెంటర్ వర్క్షాప్. కార్పెంటర్ యొక్క కట్ ఆఫ్ చూడండి, యువర్ వాళ్ళది 67 ఉంది, అలాగే ఇక్కడ ఎస్సీ వాళ్ళది 39 ఉంది కట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ అండ్ వ్యాగన్ అండి, సి అండ్ డబ్ల్యూ అంటారు కదా, క్యారేజ్ అండ్ వ్యాగన్. టెక్నీషియన్ గ్రేడ్ 3 క్యారేజ్ అండ్ వ్యాగన్ కట్ ఆఫ్ చూడండి, యువర్ వాళ్ళది 76 ఉంది. ఓకే, అలాగే ఇక్కడ ఎస్సీ వాళ్ళది 48 ఉంది, అలాగే ఎస్టీ వాళ్ళది 38 ఉంది, అలాగే ఇక్కడ ఓబీసీ వాళ్ళది 75 ఉంది. గైస్ చూడండి, రాసుకోండి కట్ ఆఫ్, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, అలాగే ఈ పీడిఎఫ్ కూడా నేను పెట్టేస్తాను అన్నమాట, చూస్తున్నారా. అలాగే ఇంకొకటి చూద్దాం, ఇక్కడ ఏంటంటే డీజిల్ మెకానిక్ వర్క్షాప్ అడుగుతున్నారు కదా, టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానిక్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. డీజిల్ మెకానిక్ కట్ ఆఫ్ కూడా హై ఉంటుంది చూడండి, ఇక్కడ యువర్ వాళ్ళది 87 ఉంది. ఎందుకంటే చాలామంది డీజిల్ మెకానిక్ చేసేస్తారు, చాలామంది అప్లికేషన్స్ వెళ్తాయి, చాలామంది అలా అన్నమాట. ఓకే, అర్థమవుతుందా. ఇక్కడ ఓబీసీ వాళ్ళది ఏం చూపిస్తుంది, 81 చూపిస్తుంది చూడండి, కట్ ఆఫ్ అనేది చాలా హై ఉంది ఇక్కడ. అలాగే డ్రిల్లర్ అంట, డ్రిల్లర్ ట్రేడ్ కూడా ఉంది, కట్ ఆఫ్ వచ్చేసి పర్వాలేదు 68 ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 60 ఉంది. ఓకే, అలాగే ఇంకేంటి మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ, ట్రైన్ లైటింగ్, ఎలక్ట్రికల్ ట్రైన్ లైటింగ్, అలాగే ఇంకా ట్రైన్ లైటింగ్ కట్ ఆఫ్ కూడా చూడండి, ట్రైన్ లైటింగ్ది 78 ఉంది యువర్ వాళ్ళది. ఓకే, సో ఇది ఓకే గైస్. ఇదేంటంటే టీఆర్డీ వాళ్ళది చూద్దాం. టీఆర్డీ వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉందంటే 61 ఉంది ఇక్కడ యువర్ వాళ్ళది, అలాగే ఎస్సీ వాళ్ళది 52, ఎస్టీ వాళ్ళది 50, ఓబీసీ వాళ్ళది 61 ఉంది. అబ్బా, చూస్తున్నారు కదా. సో ఇది, అలాగే ఫిటర్ అడిగారు కదా, ఫిటర్ వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం, వర్క్షాప్లో ఎంత ఉంది, ఓపెన్లో ఎంత ఉంది అనేది చూద్దాం. ఓకే, అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళ కట్ ఆఫ్ కూడా ఇక్కడ చూడండి, ఎలక్ట్రీషియన్ ఉంటారు కదా, వాళ్ళ కట్ ఆఫ్ కూడా చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ వచ్చేసి ఇక్కడ యువర్ వాళ్ళది 60 ఉంది, ఎస్సీ వాళ్ళది 51 ఉంది, అలాగే ఎస్టీ వాళ్ళది 46 ఉంది, ఓబీసీ వాళ్ళది ఇక్కడ 60 ఉంది, చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మనం ఫిటర్ది చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిటర్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఫిటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటిది మనది ఈస్ట్ కోస్టేనా, ఈస్ట్ కోస్ట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫిటర్ ఈస్ట్ కోస్ట్లో చూడండి, యువర్ వాళ్ళది 77 ఉంది, అలాగే ఎస్సీ వాళ్ళది 48 ఉంది, ఎస్టీ వాళ్ళది 38 ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళది 64 ఉంది. సో ఇది చూసుకోండి గైస్, మీరు ఒకసారి ఎలా ఉంది అనేది చూడండి. ఓకేనా, లాస్ట్లో లోకో పైలట్ కట్ ఆఫ్ కూడా ఇచ్చున్నాడు చూడండి, ఇక్కడ లోకో పైలట్ అందరికి ఒకటే కదా కట్ ఆఫ్, అందుకే టెక్నీషియన్ ఏంటంటే పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్. లోకో పైలట్ చూడండి కట్ ఆఫ్ ఒకసారి చూసేయండి, 73 ఉంది యువర్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళది 64, ఓబీసీ ఎస్టీ వాళ్ళది 57, ఓబీసీ వాళ్ళది 72 ఉంది చూడండి. యువర్కి ఓబీసీకి పెద్ద తేడా ఏమీ లేదు. ఓకే, అదన్నమాట. అలాగే అసిస్టెంట్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ చూసుకున్నట్లయితే కనుక 74 ఉంది యువర్, అలాగే ఎస్సీ 65, ఎస్టీ 57, అలాగే ఓబీసీ 70 ఉంది. ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ కూడా చూడండి, ఇలా ఉంది కట్ ఆఫ్. సో ఏంటంటే గైస్ పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనమాట, ఇప్పుడు నేను చూపించాను. ఈ పీడిఎఫ్ వచ్చేసి మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ కట్ ఆఫ్ అనమాట, ఇది నేను ఇప్పుడు చెప్పింది. ఓకేనా, తప్పకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ సంవత్సరం టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అంతే గైస్, చూడండి ఇంచుమించు సేమ్ ఇలానే ఉంటుంది. 1-2 ప్లస్ మైనస్ చేసుకోండి. ఓకేనా, 1 తగ్గొచ్చు లేదా 2 పెరగొచ్చు, ఇదన్నమాట. ఓకేనా, ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.